మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ గురించి. ఈ సినిమా కేవలం సినిమా కాదు మిత్రమా, ఇది ఒక ఎమోషన్, ఒక జర్నీ, ఒక విజయం. మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచే ఆడియన్స్ లో ఒక ఆసక్తి మొదలైంది. శంకరవరప్రసాద్ గారు చేస్తున్న సినిమా అంటే ఏదో ప్రత్యేకం ఉంటది అనే నమ్మకం అందరిలో కనిపించింది. టీజర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, విజువల్స్ మూడు కలిసొచ్చి మూవీ మీద హైప్ ను ఆకాశానికి తీసుకెళ్లాయి. థియేటర్ రిలీజ్ డే వచ్చేసరికి ఫస్ట్ షో నుంచే హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం మొదలయ్యాయి. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ లో చప్పట్లు, సెకండ్ హాఫ్ లో విజిల్స్, క్లైమాక్స్ కి అయితే నిలబడి కరతాళ ధ్వనులు. ఇది నిజమైన సక్సెస్ అంటే ఇదే మిత్రమా. కథ విషయానికి వస్తే సింపుల్ గా కనిపించినా దాని లోతు మాత్రం చాలా స్ట్రాంగ్. మన సమాజంలో జరిగే నిజాలు, మనిషి విలువలు, బాధ్యత, ప్రేమ, త్యాగం, ఇవి అన్నింటినీ శంకరవరప్రసాద్ గారు చాలా సహజంగా తెరపై చూపించారు. ఎక్కడా ఓవర్గా లేదు, ఎక్కడా బోర్ లేదు. ప్రతి సీన్ కి ఒక మీనింగ్ ఉంది. శంకరవరప్రసాద్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి మిత్రమా. ఈ సినిమాలో ఆయన నటించలేదు, జీవించారు. కళ్లలో భావం, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ప్రతి ఫ్రేమ్లో అనుభవం కనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నటుడికి దక్కే నిజమైన గౌరవం. మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి అది పెద్ద ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. పాటలు అయితే రిలీజ్ అయినప్పటి నుంచే మొబైల్ ప్లేలిస్ట్లలో రాజ్యం చేస్తున్నాయి. థియేటర్ లో పాట వస్తే ఆడియన్స్ ఊగిపోతున్నారు అంటే అదే అసలైన సక్సెస్. డైరెక్షన్, కెమెరా వర్క్, ఎడిటింగ్ మూడు కూడా టాప్ క్లాస్. ప్రతి షాట్ ప్లాన్ చేసిన విధానం, లొకేషన్స్ సెలక్షన్, లైటింగ్, ఇవి అన్నీ కలిసి సినిమాను విజువల్ ట్రీట్ గా మార్చాయి. ఇప్పుడు అసలు విషయానికి, బాక్సాఫీస్ రిజల్ట్. ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచే ఇండస్ట్రీలో షాక్. వీకెండ్ అయ్యేసరికి రికార్డ్స్ బ్రేక్. సెంటర్స్ లో రిపీట్ ఆడియన్స్ పెరిగారు అంటే ఈ సినిమా ఎంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ ఒకటే మాట, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. రివ్యూస్ చూసిన క్రిటిక్స్ కూడా ఒకే మాట చెప్పారు, శంకరవరప్రసాద్ గారి మూవీ ఒక కంప్లీట్ సక్సెస్. ఈ సినిమా సక్సెస్ వెనుక ఒక టీం కష్టపడ్డారు మిత్రమా. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, రైటర్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ 100% ఇచ్చారు. కానీ ఈ విజయం చిరంజీవి గారి విజన్ లేకుండా సాధ్యం కాదు. ఈ మూవీ మనకి ఒక విషయానికి చెప్పింది, స్టార్ డమ్ కంటే కంటెంట్ రాజు. నిజాయితీగా చేసిన సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాన్ని గెలుస్తుంది. అందుకే ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ఆడియన్స్ హార్ట్లో కూడా పర్మనెంట్ ప్లేస్ సంపాదించింది. చివరిగా ఒక మాట, మన శంకరవరప్రసాద్ గారు మూవీ కేవలం హిట్ కాదు, సూపర్ సక్సెస్ కాదు, ఇది ఒక మైలురాయి సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని మనమంతా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై చిరంజీవి గారు, జై శంకరవరప్రసాద్ గారు.